హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే నేను ఈ విధంగా చేస్తాను. ఈ వీడియోలో అయితే తెలియని వారి కోసం చేస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందు కోడిగుడ్లని ఒకసారి కడిగేసుకున్నాక ఇలా నీళ్ళు పోసుకుని గుడ్లు ములిగే వరకు నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే గుడ్లు పెంకులు అనేది తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే కడుక్కొని నానబెట్టుకోవాలి. అలాగే మీరు వండుకునే కూరని బట్టి ఈ పులుసు కోసం నేను ఒక 7 ఉల్లిపాయలను అయితే తీసుకున్నా. ఇలా తొక్కలు తీసుకుని చక్కగా 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటే రుచిగా ఉంటుందండి. గుడ్లు 15 నిమిషాలకి ఇలా ఈ విధంగా ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. అలాగే ఈలోపు మనం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీరుకోవాలన్నమాట. గుడ్లని ఈ విధంగా వలిస్తే కనుక చాలా సులువుగా తొక్క అనేది వచ్చేస్తుందండి. ఇలా గుడ్డుని చుట్టూతా తిప్పుతూ చిన్నగా మొత్తం చుట్టూరు కొడితే తొక్క అనేది మీకు చాలా సులువుగా ఊడిపోయి వచ్చేస్తుందండి. ఎక్కువ స్ట్రెస్ అవసరం లేకుండా ఇలాగా చక్కగా ఆ పొర పట్టుకుని లాగితే మొత్తం గుడ్డు ఈజీగా వదిలివ్వడం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అన్ని గుడ్లని కూడా ఒలిచేసుకుని చాక్తో ఇలా నాట్లు పెట్టుకోండి. ఇలా నాట్లు పెట్టుకుంటే మనం నూనెలో వేసినప్పుడు ఇవి పేలకుండా ఉంటాయన్నమాట. అలాగే పులుసు అనేది కూడా వీటికి బాగా పడుతుందన్నమాట. అలాగే స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఒక 3 గంటల నూనె పోసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ముందు వేసుకుని ఈ గుడ్లని వేసుకుని వేయించుకోవాలండి. వీటన్నిటిని కూడా ఇలా వేసేసుకుని మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఈ గుడ్లని వేయించుకుని ఉంటే మనకు బాగుంటుందన్నమాట. పులుసులో వేసినప్పుడు ఈ విధంగా మంచిగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని కూడా చక్కగా తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇదే నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. వీటిని ఉల్లిపాయలని ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకుంటే మనకి కూర అనేది కలర్ఫుల్గా రుచి బాగుంటుందన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలని మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5-10 నిమిషాల్లో ఇలాగా మంచిగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయినాక మనం దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం అనేది పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి, స్పైస్ని బట్టి వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నా. దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక అప్పుడు గుడ్లను వేయండి. గుడ్లను వేసాక కొంచెం జాగ్రత్తగా కలపండి. ఇలా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో పోసుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్క అనేవి ఉడుకుతాం కోసం అన్నమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికాక ఈలోపు చింతపండు పులుసు పిసుక్కుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల పాటు ఉడికాక ఈ చింతపండు పులుసుని చెయ్యి అడ్డు పెట్టుకుని ఇలా పోసుకోవచ్చు, లేదంటే స్ట్రైనర్తో కూడా మీరు వేసుకోవచ్చండి. ఇలా చింతపండు పులుసుని పోసేసుకుని చింతపండు పులుసు కూడా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా
రెడీ అవుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్పు అది చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కోడిగుడ్డు పులుసు తప్పకుండా ట్రై చేసి మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే దీన్ని కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మంచిగా వాసన బాగా పడుతుంది. నా దగ్గర లేక వేయలా. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.